మన్యం జిల్లా శంబరలో వెలసిన గిరిజన శంబర పాలమాంబ జాతర 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. జాతర ఏర్పాట్లను దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 23వ తేదీన తోలేళ్లు, 24 సిరిమానోత్సవం, 25 అనోపోత్సవం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శంబర జాతరపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 13 వారాల పాటు జరిగే జాతరలో మొదటి వారంలో 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా శంబరలో వెలసిన గిరిజన శంబర పోలమాంబ జాతర 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. జాతర ఏర్పాట్లను దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 23వ తేదీన తోలేళ్లు, 24 సిరిమానోత్సవం, 25 అనోపోత్సవం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శంబర జాతరపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 13 వారాల పాటు జరిగే జాతరలో మొదటి వారంలో 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, బలరాం, ఇక్కడ ఉత్తరాంధ్రకి ఫేమస్ శంబర పోలమాంబ యాత్ర చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో గత కరోనా నేపథ్యంలోని ఈ యాత్రని కొంచెం దేవాదాయ శాఖ వారు మాత్రమే ఇచ్చేసి అక్కడ నిర్వహించారు. భక్తులకు ప్రవేశం లేకుండా చేశారు. ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారని ముందుగానే దేవాదాయ శాఖ గత వారం రోజుల నుంచి సమీక్షా సమావేశం నిర్వహించారు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకి కలవబందీలు వేసి ఏర్పాట్లు చేసి వివిధ శాఖల రెవెన్యూ, పోలీస్ మరియు ఇతర సిబ్బంది, దేవాదాయ తాలూకా కమిటీలు అందరూ వేసుకుని, ఆలయ కమిటీలు వేసుకుని ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చాలా చురుకుగా చేస్తున్నారు. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ రోజు మన్యం జిల్లా కలెక్టర్ నెక్స్ట్ డిఎస్పీ, రెవెన్యూ శాఖ వారు మొత్తం అందరూ సంయుక్తంగా కలిసి ఆలయ కమిటీ కూడా కూర్చుని ఏ రకంగా దీన్ని ఈ యాత్రను విజయవంతం చేయాలనే ఓనర్లన్నీ ఈ రోజు ఉదయం 11 గంటలకి విలేకరుల సమావేశం నిర్వహించి అనంతరం ఏర్పాట్లని రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను కూడా జిల్లాలో నలుమూల నుంచి నడపడానికి ప్రయాసం అవుతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు. నేను ఈ సంబర జాతరకి ఈ గత నెల 14వ తారీఖునే ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ అమ్మవారి జాతర ఇంతకుముందు చాలాసార్లు ఎన్నోసార్లు దర్శనం వద్దాం అనుకున్నాను, కానీ అమ్మవారి దేవాలయం ఈ సంవత్సరం ఈ జాతర నా టైంలో జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే గత 2 సంవత్సరాలు కరోనా కారణంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం కరోనా లేని కారణంగా సుమారు 2 లక్షల మంది రాగలని అంచనా వేస్తూ అందుకు తగు విధంగా బందోబస్తు ఏర్పాట్లు అన్ని శాఖల అధికారులతో ఆర్డీఓ గారు, మేడం గారి సమక్షంలో 2 సార్లు సమీక్షా సమావేశం నిర్వహించి అందులోని వివిధ శాఖలకు చెందిన అన్ని శాఖలకి